ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. సహోదరి సహోదరులారా, ఎడారుల్లో చెరసాలల్లో సావు నీడల్లో ఉండి కూడా దేవుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడుతూ సంతృప్తి చెందగలిగిన వారు ధన్యులు. ఈ కీర్తన ఆరంభ వచనాలను యథార్థంగా పలకగలిగిన వారు తప్ప ఇతరులెవరూ ఇలా చెయ్యలేరు. శత్రువులు తరుముతుండగా ఎడారి దారిలో పారిపోతున్న దావీదు దేవుని కృప గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కృప లేకుండా జీవితంలో సౌకర్యాలు, ప్రతిష్ట, ధన సమృద్ధి అనుభవించడం కంటే దేవుని కృపను చవిచూడగలగడం ఎంతో శ్రేష్టం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనము మనము పరిశీలించినట్లయితే, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.